ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు. కోనసీమ జిల్లా పందాలపాక గ్రామంలో విస్తృతంగా ఇంటింట ధ్యాన ప్రచారం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులోని జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పాత్రిజీ 3వ స్మృతి స్మరణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా మహిళా ధ్యానులు జ్యోతి ప్రజ్వలన చేసి వేద పఠనం చేశారు. అనంతరం పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పత్రిజీతో తన ప్రయాణంతో పాటు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మూర్తి పత్రిజీతో తన ప్రయాణ విశేషాలను తెలియజేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు కేవీడి ప్రసాద్ మూర్తి గారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుమారి శ్రేయ చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఈ ప్రోగ్రాంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసరావు, మాజేటి శేషగిరిరావు, అనంతలక్ష్మి, వాసు, రంగారావు, సీతాకుమారి, స్వర్ణ, ఆకుల సీత తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఉంచడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరివిధాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు అంటే మీ మనసును వెళ్ళకుండా సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస మిత్రులారా. రిలాక్స్, బీ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్ అండ్ పీస్ఫుల్ బ్రెత్. సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. ఎగబేల్చడం దిగబేల్చడం చేయొద్దు. కదలొద్దు, కళ్ళు తెరవద్దు. రిలాక్స్, బీ యువర్ బ్రెత్. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ఎంత భాగ్యమో ఈరోజు పత్రిజీ 3వ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఈరోజు వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మనం అందరూ ధ్యానంలో ఉన్నవారు మిత్రులారా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్, హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే ఛాయ్ తాగినంత ఈజీ అని ప్రపంచ దేశాలన్నీ తిరిగి కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ధ్యానం నేర్పించి స్ఫూర్తి పొందిన గొప్ప మహనీయుడు మన పత్రిజీ. రిలాక్స్, హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా తాము పొందిన ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ చేసిన సేవల గురించి వివరించారు. అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. శాకాహారులు తర్వాత అహింస ముందుకు అనేది పిరమిడ్ ధ్యానము, సజ్జన సాంగత్యం ఇవన్నీ ముఖ్యంగా ఆయన చెప్పినాడు. దాన్ని మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన లేకుండా కానీ ఆయన చెప్పేటట్టు మనం ఫాలో అవ్వాలి. ఆయన ప్రతి నిమిషము ఏమి చెప్పినా కానీ నేను నేర్చుకోవడానికే మనం చెప్పినాడు. అది ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడాలా, ఎట్లుండాలా, మనం కూర్చోటేది ఎట్లా ఎట్లుకోవాలా, ఎట్లుండాలని ఈ పిరమిడ్ కూర్చోనే దానికి కూడా ఎట్లా కూర్చోవాలా, ఏడ కూర్చోవాలని కూడా ఆయన చెప్తాడు. ఆయన ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు. అదొకటి, అది డిస్టర్బ్ నేను చూస్తున్నాను, వచ్చిన వల్ల అదే డిస్టర్బ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటాం. ఏం కూడా సక్రమంగా మనం డిసిప్లైన్ ఫాలో కావాలి. ఏం కూడా అది గురువు దగ్గర ప్రతి మాట ఎన్నో అమూల్యమైనది. చూసి కొంతమంది తెలిసింటారు, కొంతమంది చూడుకునే ఉంటారు.
ఏదైనా చిన్న తప్పు చేస్తా అంటే కొడతా అంటే తిడతా అంటే, చిన్న తప్పు చేస్తే అట్లా సర్దుపడేది లేకుండా కానీ కొడతా అంటే తిడతా అంటే, దాని నుంచి మనము ఊరు వచ్చేది మళ్ళీ 10 మంది డిస్టర్బ్ చేసినట్టు. మనము ఒకటి తెలుసుకోవాలి, ఏది కూడా అన్నీ తెలుసుకోవాలి. మాట్లాడేది ఎట్లుండాలా, మనిషికి ఎట్లుండాలా, ఎట్లా నడవడికి ఎట్లా, అన్నింటిలోనూ ఆయన చెప్పినాడు. అన్నిటికీ అడ్జస్ట్ కావాలి. ఇట్లే కావాలా అట్లే కావాలనేది మనకు వండుకుంటు. ఇంట్లో కూడా రకరకాలు ఉంటారు, ఒక్కొక్క సమాజంలోనూ రకరకాలు ఉంటారు. అన్నిటికీ అడ్జస్ట్ కావాలని సార్ మొదటి చెప్తాను. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సుజాత, హేమలత పాల్గొని స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు వచ్చిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. ధ్యానం చేస్తే శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంగా స్వామి సేవ చేయగలరని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యాన సప్తాహ ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎవరు ఊరికే చెప్పేవారు కలుగుతారు. సహజమైన శ్వాసను గమనిద్దాం. సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిద్దాం. అబ్జర్వ్ యువర్ న్యాచురల్ సాఫ్ట్ ఎయిర్. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 20వ రోజు జ్ఞానదాత రాజేశ్వరి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ శరీరంతో లేదు, ఆత్మశక్తితో ఉంది కాబట్టి కనపడినారట. తినేది ఒకటే ఉండదు ఆడ, అంతా బాగుంటుంది అనేది. ఇప్పుడు చాలా మంది చనిపోయినప్పుడు కూడా నాకు వాళ్ళు కనపడి వీళ్ళు పిలిచి వాళ్ళు పిలిచి నేను ఎందుకంటే ముసలి ముగ్గురు చూసినా మేడం, నేను రామని వాళ్ళు కనపడి వీళ్ళు పిలిచారు ఆయన అంటే ఏంటి పిలుస్తారబ్బా, చావు ముందు అవన్నీ కనపడతాయి మేడం. ధ్యానంలో కూడా కనపడతాయి. కనపడవు, మాట్లాడవా అని తెలిసిన నీకు అంటే మనం ఏం సమాధానం చెప్తాం? 2 ఏళ్ళ పిల్లవాడు నాన్న నీ అమ్మ నేను ఎట్లా పుట్టినానంటే ఏం సమాధానం చెప్తాడు? చెప్పలేడు. ఆ బుద్ధి వచ్చి ఆ జ్ఞానం వచ్చి అప్పుడు అర్థమవుతుంది. కానీ మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుందే? అర్థం కాదు. అదే ధ్యానంలో ఎవరికి వాళ్ళు అనుభవిస్తే మాత్రమే తెలిసేది, లేకపోతే తెలియదు మేడం. అంత శక్తి ఉంది ఈ ధ్యానంలో కూడా. నిజంగా మా పెద్దమ్మ మన జైల్లోనే ఉంది, ఎన్నో భజనలు చేసేదామె. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా పంతాలపాక గ్రామంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పంతాలపాక గ్రామంలో ప్రజలకి కరపత్రాలను అందజేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని, ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పసలపూడి లక్ష్మి, సుబ్రహ్మణ్యం గుప్తా, కుటుంబ సభ్యులు, రిషి, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय, भारत माता की जय, अहिंसा भारत की जय, अहिंसा भारत की जय, अहिंसा भारत की जय, जीविंचु 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 प्राणం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. కాపాడదాం 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 కాపాడదాం
రక్షిద్దాం 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 ఆపాలి 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 జంతు బలులు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 314వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట నారాయణ ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనలోకి మనం ప్రయాణం చేయాలని, అప్పుడు మనలో మార్పు వస్తుందని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అందుకే నీలేకి నువ్వు ప్రయాణం చేస్తే అది ఇంకా ఒకరు చెప్పాల్సిన పని లేదు మారేదానికి. నువ్వు బుక్స్ చదివినా, టీవీలో చూసినా, ఇంకోటి చెప్పినా మనసు మారలేదు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి గురువు మధ్యలో 3వ కన్ను వదిలేకి ఎప్పుడు మనం అందరం చేసే పని అంతా ఇప్పుడే. ఆ రోజు కృష్ణ భగవానుడు చెప్పిండేది ఏమన్నాడు అర్జునికి, అరే నాయన నువ్వు 3వ కన్ను ఓపెన్ చేయరా, విశ్వరూపం చూపిస్తాను, నేను కృష్ణ భగవాన్ని, నేను దేవునిరా అని భారతంలో యుద్ధానికి అర్జునుడు ఇల్లంబు పక్కన వేసింటే యుద్ధం మొదలు పెట్టేకి కృష్ణుడు చూపించినాడు. సేమ్ పత్రిసారి ఏం చెప్పినాడు, ఆయన బాహ్య ప్రపంచంతో బాహ్య దృష్టితో ఆయన విశ్వరూపం చూపిస్తే మామూలు కన్నుతో చూడలేడు కాబట్టి 3వ కన్ను ప్రసాదించి కృష్ణుడు అర్జునికి చెప్పినాడు. మన పత్రిసారి మనం అంతా కారణజన్మం కాదు కాబట్టి, ఇప్పుడు భగవంతుడు మనకు కనపడేవాడు కాదు కాబట్టి పత్రిసారి ఏం చేసినాడు, నీలేకి నువ్వు ప్రయాణం చేయరా, 3వ కన్నుతో చూడరా ఈ బాహ్య ప్రపంచాన్ని అని చెప్పి పత్రిసారి చెప్పినాడు. నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యాన సాధనతో శరీరంలోకి అపారంగా విశ్వశక్తి ప్రవేశిస్తుందని తెలిపారు. ధ్యానం చేస్తే ప్రశాంతత, బుద్ధి వికాసము, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేసి విద్యార్థులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. శ్వాసలోని ప్రాణశక్తి, బయట నుంచి వచ్చే విశ్వశక్తి అపారంగా మన లోపల చేరుతుంది. మాంసపిండము మంత్రపిండం అవుతుంది. నరుడు నారాయణుడు అవుతాడు. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత మహత్తరమైందో ధ్యానం. అన్ని శక్తులు ధ్యానం ద్వారా వస్తాయి మనకి. ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మానుభవము, అతీంద్రియ శక్తులు ఎన్నెన్నో ఉన్నాయి. మన లోపల అనంతమైన శక్తులు ఉన్నాయి. కూర్చొని సాధన చేయాలి. సమయం వృధా చేసుకోకూడదు. సమయం ఉంది సాధన చేసుకోవడం కోసం. మనము దేవుళ్ళమై ఉన్నాం, ఆత్మ పదార్థాలమై ఉన్నాం. శ్వాసనే గురువును పట్టుకొని సమయం కేటాయించి సహనంతో ఉంటే మనం ఎవరమో తెలుస్తుంది, మన నిజస్థితి ఏమిటో తెలుస్తుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీతలోని శ్లోకాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ రకంగా నువ్వు బుద్ధిని నిలిపి ఉంచగలిగి నువ్వు కర్మాచరణ చేస్తే 2 బంధనాల నుంచి నువ్వు విడదీసుకోగలుగుతావో, ఆ విడదీసుకునేటువంటి విధానాన్ని ఎప్పుడైతే సాధించగలుగుతావో అప్పుడు నువ్వు కౌశలాన్ని సాధించినటువంటి వాటి అయితే ఉన్నాయివయ్యా. మానవుని యొక్క లక్ష్యము ఈ కౌశలాన్ని సాధించడం. డబ్బు సంపాదించడం, పోగొట్టుకోవడం మామూలే. ప్రాపంచికంగా రాకపోకలనేటువంటి మామూలే. కాకపోతే ఈ లాభ నష్టాల మధ్య, సుఖ దుఃఖాల మధ్య, ఈ రకమైనటువంటి ప్రపంచం మధ్య నువ్వు కౌశలాన్ని పొందుతావా, లేదంటే నీవు వీటితో ముడిపెట్టుకొని నువ్వు వాటితో ఆగిపోతావా? నువ్వు ఆగిపోతే కౌశలాన్ని పొందలేవు మేడం. నువ్వు ఇక్కడ ఆగిపోకుండా ధ్యాన సాధనలో ముందుకు సాగిపోగలిగితే నువ్వు కౌశలాన్ని పొందుతావయ్యా. అందుకే ధ్యానం గొప్పదన్నాడు. చివరి మెట్టైనటువంటి ధ్యాన సాధన కూడా నువ్వు చేయగలిగితే
నువ్వెక్కడో ఆగిపోవు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ చేసిన బోధనల గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా మరి ఆ ఎలక్షన్స్ టైంలో కూడా మధ్య మధ్యలో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఆయనతోటి అనుబంధం ఉంటూ వచ్చింది. ఆయన ఒకటే చెప్తాడు, నో కామెంట్స్ అంటాడు. ఎవరిని కూడా మనము కామెంట్ చేయకూడదు, ఏ వ్యక్తుల గురించి కూడా ఏమీ మాట్లాడకూడదు. నో జడ్జిమెంట్, అంటే జడ్జిమెంట్ కూడా మనం ఇవ్వకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కూడా, మనము జడ్జిమెంట్ కూడా ఇవ్వకూడదు అంటారు. నో ఇంటర్ఫీరెన్స్, అంటే ఎవరి దాంట్లో కూడా మనము ఇన్వాల్వ్ కాకూడదు. సపోజ్ ఎవరైనా అన్నదమ్ములు కొట్టుకుంటారు, లేదా భార్యాభర్తలు గొడవ, లేకపోతే ఇంకెవరిదైనా గొడవ, ఒక సాక్షిలాగా చూడమంటాడు. మీరు వెళ్ళి మధ్యలో దూరద్దు అంటాడు. సాక్షిలాగా చూడటమే కానీ మీరు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు, ఎవరి విషయాల్లో ఇంటర్ఫీర్ కాకూడదు, కామెంట్ చేయకూడదు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆకురతి శంకర్రావు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. మన నిజస్థితిని తెలుసుకోవడానికే మనం భూమిపై జన్మ తీసుకున్నామని తెలియజేశారు. అలాగే జీవన్ముక్తి గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏదేదో చాలా ఎంజాయ్మెంట్ ఎన్నో ఉంటాయి, కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ ఉద్దేశం ఏంటి? ఇవేవి కాదు. ఇవన్నీ ఆ చదువు కోసం వెళ్ళినప్పుడు, ఆ విద్యార్థిగా వెళ్ళినప్పుడు ఆ విద్యను అభ్యసించే క్రమంలో ఇవన్నీ మన జీవితంలోకి ఎలా అయితే వచ్చి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తా ఉంది ఆహ్లాదంగా. అలాగే మన జీవితంలో ఈ బంధాలు, ఈ మోహాలు, ఈ సంపదలు, ఈ సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా ఈ ఆటలో అద్దెపడలే, కానీ ఇవన్నీ మన లక్ష్యం కాదు. మన లక్ష్యం ఏంటి? మన నిజ స్థితిలో మనం మన యొక్క దైవమైన మనము ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని అనుభూతి చెందటానికి ఇక్కడికి వచ్చాం. అనుభూతి చెందుతూ మన నిజ స్థితిని మనం మళ్ళీ గుర్తెచ్చుకొని నిజ స్థితిలో మనం విరాజిల్లటం కోసం వచ్చాం. దీన్ని ఏమంటారంటే జీవన్ముక్తి అంటారనమాట. ముక్తి అంటే పోయిన తర్వాత ముక్తి కోసం కాదు మనం ఇక్కడ చేసేది, ఈ జీవితంలోనే ఆ ముక్తి. అనకాపల్లి జిల్లా ములుగపాక మండలం పాటిపల్లి గ్రామంలో గల ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి, ఫ్లూట్ లక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మాస్టర్లు రాజ్యలక్ష్మి, ప్రభాకర్, శివాజీ, అడారి పెద్ద అప్పారావు, అడారి కోటేశ్వరరావు, 99 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముక్కు 2 రంధ్రాల మధ్య వచ్చే గాలి, వెళ్ళే గాలి గమనించడమే ధ్యానం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహన. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ శ్రీ సదానంద సద్గురు పత్రిజీ గురువుల జ్ఞాన పిరమిడ్ శక్తి క్షేత్ర నిర్మాణం ప్రారంభమైంది. పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, శ్రీనివాస్ దంపతులు ఈ పిరమిడ్కు నిర్మాణకర్తలు. అలాగే ఈ పిరమిడ్కి డిజైన్ చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ 108 శ్రీనివాస్ ఇక్కడికి విచ్చేసి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు పిరమిడ్ విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గురించి, వాక్కు గురించి చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. జరుగుతాయి, యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఈ భూమి మీద అవసరం లేదో వాళ్ళందరినీ ఇక్కడ తీసేసి ఇటువంటి భూమి లాంటిది ఇంకో భూమికి అక్కడ పంపించేస్తారు. ఇవన్నీ మీకు సరే నంద్యాల క్లాస్ పెట్టి మీకు అన్నీ చెప్తాను. అసలు ఈ భూమి యొక్క పరిరక్షణ కోసం మనం ఎందుకు వచ్చాము, ఈ పిరమిడ్ల శక్తి మనల్ని ఎలా రక్షిస్తుంది, ఈ పిరమిడ్లు ఇతర లోకాల నుంచి కాంతిలోక వాసులు ఈ పిరమిడ్ దగ్గరికి వచ్చి ఇక్కడ పడుకున్నారు. వాడికి శరీరాలు ఉండే వాళ్ళకి వాళ్ళు వచ్చి దీనిలో కూర్చుంటారు.
మనం చేసే పనులను గమనిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి అరే నేను కూడా వీళ్ళకి శరీరాలు ధరిస్తే బాగుంటుంది, మరి ఏం చేయాలి? ప్రతిసారి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం కడతాల్లో. ఎవరో చూడరా వాళ్ళందరికీ శరీరాల లోపల ఉన్నదంతా మీరే, మీ శరీరాలే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి 3D ఇది. ఈ 3D యొక్క శరీరాన్ని ధరించడానికి ఎన్నెన్నో పైన తపస్సులు చేసి వచ్చాం మనం ఇక్కడికి. ఇది ఈ శరీరమే శ్రీచక్రం, మామూలుది కాదు. ఇక్కడ కూర్చుని మీరు ఏం సాధించుకుని శుద్ధతత్వంతో ఏం చేస్తారంటే నాకు ఇది కావాలంటే అది వచ్చి తీరుతుంది. అందుకే సార్ మనకి ఏం నేర్పించాడు? మాట మీద ధ్యాస, నోటి మాట నుదుటి వ్రాత. ఇవన్నీ అక్షర సత్యాలు, గోల్డెన్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొట్లాడుకోవడం ఇట్లా జరుగుతోంది, ఏమి మా పరిస్థితి అని అతనికి ఫ్రెండ్ అనమాట. అతని ఫ్రెండ్ ఏం చెప్పినాడంటే సలహా, ధ్యానం చెయ్యన్నా, ధ్యానం చేస్తే సర్వము దాంట్లోనే ఉంది, మీకు ఏది కావాలంటే అదే మీరు పొందవచ్చు ధ్యానంలోను. ఆ ధ్యానం చేయడం ద్వారా సర్వరోగ నివారణి అంటున్నామే, సర్వజ్ఞాన ప్రసాదిని అంటున్నామే, మరి ఇవన్నీ కూడా దాంట్లోనే మీరు వెతుక్కోవచ్చు ఏదైనా కానీ అని సలహా ఇచ్చినాడు అతను అనమాట. సరేనన్నా అని ఏం చేసినారంటే, నేను సాయంత్రము మీరు ఎక్కడ చేస్తారు అని అడిగినాడు అనమాట. మాకు పలానా సెంటర్ ఉంది, నేను సెంటర్కి పోతాను, ఆ సెంటర్లో ప్రతిరోజు కూడా ధ్యానము సజ్జన సాంగత్యము ఉంటుంది, మరి అక్కడ గ్రంథాలయం కూడా ఉంది, ఆ గ్రంథాలయంలో మనకి ఏది కావాలంటే అది మనకి పుస్తకాలు చక్కటి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న జరిగే శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధర్మపురి, మంచిర్యాల, లక్షటిపేట, మందమర్రి, బెల్లంపల్లి గ్రామాల్లోని ధ్యాన కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ నెల 27వ తేదీన నిర్మల్లో జరిగే శాకాహార ర్యాలీకి రావాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, కోశాధికారి శ్రీహరి, సహాయ కార్యదర్శి రాజేశ్వర్, నర్సయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరియు మన గురువు గారు అయినటువంటి ఆశయ స్ఫూర్తితో ప్రతి నెలలో ఒక్కొక్క జిల్లాలో మెగా శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ నెల 27వ తేదీ ఆదివారం నిర్మల్లో జరిగేటువంటి మెగా శాకాహార ర్యాలీలో మీరందరూ పాల్గొనాలని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించడానికి వచ్చాం సార్. బెల్లంపల్లి మాస్టర్లందరూ ఈ ఇట్టి విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని కోరుతూ, జై హో పత్రిజీ, జై హో ధ్యాన జగత్, శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి ధ్యాన జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి పత్రిజీకి ఈ నెల 27 చలో నిర్మల్, ఈ నెల 27 చలో నిర్మల్, ఈ నెల 27 చలో నిర్మల్. థాంక్యూ. అందులో భాగంగా మరి ఈ నెల 27వ ఆదివారం రోజు నిర్మల్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి పేరు పేరున అందరికీ మీకు ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా రావాలని కోరుతున్నాం సార్. చలో నిర్మల్, చలో నిర్మల్, చలో నిర్మల్, చలో నిర్మల్. జై శాకాహార జగత్, జై శాకాహార, జై ధ్యాన జగత్, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై పిరమిడ్ జగత్. ఈ నెల 27 చలో నిర్మల్, ఈ నెల 27 చలో నిర్మల్, చలో నిర్మల్, చలో నిర్మల్. శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి ధ్యాన జగత్కి. పిఎస్ఎస్ఎం మందమరి ఆధ్వర్యంలో మందమరిలోని అంగడ్ బజార్లో గల పద్మశాలి భవన్లో జూలై 26న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.